వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. ఈ నెల 15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కోర్టు కేసుల పరిష్కారం. మంచిర్యాల సిటీ న్యూస్తో జిల్లా జడ్జి వీరయ్య. మందమరి యాపల్ ఏరియాలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. రోడ్డు భద్రత నియమ నిబంధనలపై మాట్లాడిన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. బెల్లంపల్లి పట్టణంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఉద్రిక్తత. పోలీస్ బందోబస్తుతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు. రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యే కోర్టు కేసులను పరిష్కరించుకునేందుకు మంచిర్యాల జిల్లాలో ఈ నెల 15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా జడ్జి వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్తో జడ్జి వీరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికీ పరిష్కారం కాకుండా 1765 వివిధ కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఈ కేసులన్నీ రాజీ మార్గం ద్వారా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉందని, గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలోని లక్షట్పేట, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్లలో ప్రత్యేక లోక్ అదాలత్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే సమయము, డబ్బు కూడా ఆదా అవుతుందని అందరూ గమనించి ఈ నెల 15వ తేదీన నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్లలో హాజరై పరిష్కరించుకోవాలని మంచిర్యాల జిల్లా జడ్జి వీరయ్య కోరారు. నమస్కారం. గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖున మన మంచిర్యాల జిల్లాలో స్పెషల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. మన మంచిర్యాల జిల్లాలో రాజీ దగ్గబడిన కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, మోటార్ వెహికల్ కాంపెన్సేషన్ కేసులు ఈ స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా మనము పరిష్కరించుకోవచ్చు. ఈ నెల 15వ తారీఖున మన మంచిర్యాల జిల్లాలో ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షట్పేట అన్ని కోర్టుల్లో బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ లోక్ అదాలత్లో కక్షిదారులు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చు. తర్వాత ఈ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుంటే వారికి సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, ఈ కోర్టు కాలం కలిసి వస్తుంది. కాబట్టి మన జిల్లాలో ఉన్న కక్షిదారులు తమ తమ కేసుల్ని ఈ స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. మన జిల్లాలో రాజీ దగ్గ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు అన్నీ 1765 కేసులు మనం ఐడెంటిఫై చేసినాము. ఈ కేసులలో కక్షిదారులకు నోటీసులు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెండింగ్లో ఉన్న కేసుల్ని రాజీ మార్గం ద్వారా రాజీ చేసుకోవాల్సిందిగా. సామాజిక రుగ్మతలకు మూల కారణమైన గంజాయి, డ్రగ్స్కు యువత బానిసలు అవుతున్నారని, యువత భవిష్యత్తును ఆలోచించుకొని గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకై నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, తెలంగాణ భాషా సాంస్కృతిక సామాజిక ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సలహా కమిటీ సభ్యులు పల్లె నరసింహులు అన్నారు. శుక్రవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రం బస్టాండ్ వద్ద ఎంజాయ్తో గంజాయి వద్దు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బస్సు కళా జాతర కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహించారు. మనిషి విలువలు, డ్రగ్స్ బారిన పడుతున్న విద్యార్థులు, ఆ కుటుంబ పరిస్థితులపైన ప్రదర్శించిన వీధి నాటకం విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంది. డ్రగ్స్కు సంబంధించి పలు గేయాలను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించారు. డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని, ఆ వ్యసనం నుంచి బయటపడడం చాలా కష్టమని, యువత విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మేకల దాసు, కలీందర్ అలీఖాన్, రేగుంట చంద్రశేఖర్, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్, మిరియాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తేదీ నుండి 2వ తేదీ వరకు హైదరాబాద్ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరకు తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఎంజాయ్ పేరుతో గంజాయి వద్ద అన్నటువంటి కార్యక్రమాన్ని మరి కళాజాత బస్సు బృందం ఈరోజు మంచిర్యాల జిల్లాకు రావడం జరిగింది. ముందుగా శ్రీరాంపూర్ బస్టాండ్ నుండి అక్కడ ఉన్నటువంటి నస్పూర్ మండల సమితి శ్రీరాంపూర్ శాఖ ఆధ్వర్యంలో స్వాగతం పలికి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల టౌన్ ఆధ్వర్యంలో బస్టాండ్ ముందు కూడా ఈ యొక్క కళా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇదివరక గంజాయి తాగితే ఎట్లా ఉంటది అనేది నాటక ప్రదర్శన ద్వారా మీ ముందు చూపించడం జరిగింది. అందుకే ఇలా విద్యార్థి యువకులు గంజాయికి అలవాటు కాకుండా మరి అదేవిధంగా మంచి భవిష్యత్తుని ఎంచుకోవాలని చెప్పి ఇలా గంజాయికి అలవాటు అయితే మరి భవిష్యత్తు నాశనం అయితే అని చెప్పి ఇలా ఏదైతే కన్న తల్లిదండ్రులు వారి యొక్క ఆశయాలను వమ్ము చేయకుండా మరి ఏదైతే ఉన్నంత చదువులు చదివి మరి ప్రయోజకులు కావాలని చెప్పి ఇలా వివిధ హాస్టళ్లలో వేస్తే ఇలా చాలా మంది ఇలా గంజాయికి డ్రగ్స్ కు అలవాటు అయ్యి మరి భవిష్యత్తు నాశనం చేసుకోవడం జరుగుతుంది. ఇలా గంజాయి అలవాటు అవడం వల్ల ఇలా వాళ్ళ యొక్క ప్రాణమే కాకుండా ఇలా ఎదుటిన్నటువంటి వారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేయడం మహిళలపై, అదేవిధంగా కుటుంబం బంధుత్వం అనేది లేకుండా ఇలా గొడవలు చేయడం, మత్తులో ఏం చేస్తారు అనేది తెలియనటువంటి పరిస్థితి కాబట్టి దానికి అలవాటు కావద్దు అని చెప్పి గంజాయిని తరిమి కొట్టాలని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ వారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు వివిధ పద్ధతుల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇంకా గంజాయి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దాన్ని అరికట్టడానికి మనమందరం కూడా ఎక్కడ గంజాయి ఉంటే అక్కడ మన పోలీసు వారికి, ఎక్సైజ్ వారికి చెప్పి మరి దాన్ని అరికట్టవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు అది గంజాయి వద్ద అని చెప్పి ఈ కళా బృందం పల్లె నరసింహ ఆధ్వర్యంలో బృందం ఇవాళ రావడం జరిగింది. వారికి సిపిఐ పార్టీ తరఫున, మంచిర్యాల జిల్లా సమితి తరఫున వారికి స్వాగతం అని చెప్పి మరి తెలియడం జరిగింది. మరి ఇక్కడ నుండి మరి బీచ్పల్లి, నిజామాబాద్ కూడా వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బస్సు కళాజాత బృందం ఈ గంజాయి వద్ద అని చెప్పి ఎవరిని చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దని రాష్ట్ర వ్యాప్తంగా 27వ తారీఖు నుంచి బయలుదేరినటువంటి యొక్క ప్రచార జాత మన మంచిర్యాల జిల్లాకు రావడం జరిగినది. మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ లో స్వాగతం పలికి మంచిర్యాల బస్టాండ్ దగ్గర మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 27వ తారీఖు నాడు నిజాం కళాశాలలో ఈ ప్రారంభమైంది జాత. దీని ఉద్దేశం విద్యార్థులు, యువకులు, అదే విధంగా గ్రామాలలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్, కోకైన్, హెరాయిన్ అనేటువంటి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా గ్రామాలలో విచ్ఛిన్నం చేస్తున్నది. దేశ భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు ఈ దేశం మీదనే ఉందని అంటున్నాం. కానీ మనల్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఆ గంజాయి, డ్రగ్స్ విద్యార్థులకు వస్తుంది. అయితే ఒక్కసారి గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడ్డటువంటి విద్యార్థులు గాని, యువకులు గాని వాళ్ళ జీవితం నాశనం అవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదు. కాబట్టి మనం వాళ్ళను అక్కడ వాళ్ళ జోలికి పోకుండా కాపాడుకోవాల్సినటువంటి భవిష్యత్తు మన మీదనే ఉన్నది, వాళ్ళ అవకాశం. కాబట్టి మనందరం కూడా అలాంటి ఎవరైతే ఉన్నారో ఆ గంజాయి, డ్రగ్స్ ను సరఫరా చేసేటువంటి వాళ్ళు కానీ, ఆ యొక్క సేవించేటువంటి వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళను దరి చేయకుండా చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే గంజాయి ఒకటే కాదు, దాన్ని తాగిన తర్వాత చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాల పాల్గొనడం కానీ, ముసలి వాళ్ళ మీద అత్యాచారాల వలన కానీ, చంపడం కానీ, అదే విధంగా దాడులు చేయడం కానీ దాని మీద చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి అలాంటి దాంట్లో మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ వారు కూడా ఈ గంజాయిని, డ్రగ్స్ ను వారిని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మార్గంలో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులము మేము కూడా అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కూడల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లు, మండల హెడ్ క్వార్టర్లో చిన్న నాటకాల ద్వారా ప్రచారం చేస్తున్నాం. అయితే దీంట్లో ఒక మనిషిగా బతకాలి, మనిషి జీవన విధానం కూడా మార్పు ఉండాలి. హెచ్చులకు అందరం కూడా ఎక్కువ తక్కువ కాకుండా మనకు ఉన్నటువంటి పరిమితులనే ఖర్చులు పెట్టుకొని మన పరిమితుల్లో ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దనేటువంటి మనిషి మానవ విలువల మీద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో కళాకారులు రాష్ట్ర దళంగా ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మంచిర్యాలకు వచ్చినందుకు మీరందరూ కూడా స్వాగతం పలికినందుకు మీ అందరికీ మరొకసారి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో 2వ రోజు పోలీస్ బందోబస్తు నడుమ రోడ్డు విస్తరణ పనులను శనివారం మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం ముందు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కూల్చివేస్తుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడి వ్యాపారులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో 2 దుకాణదారులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 2 అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
రోడ్డు విస్తరణ పనులను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. దుకాణదారులు మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాలుగా జీవనోపాధి కోసం షాపులు, షెడ్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. కూల్చివేతలు ఆపాలంటూ తాము హైకోర్టును ఆశ్రయించామని అన్నారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు. మేము అభివృద్ధికి అడ్డం కాదు, మేము ఆదుకునేకి అడ్డం కాదు. నువ్వు ఏంటంటే నువ్వు వచ్చి 3 రోజులు కాలేదు, ఇక్కడ మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని అందరినీ రోడ్డు మీద. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం యాపల్ మరియు అంగడి బజార్ ఏరియాలో రోడ్డు భద్రతలపై అవగాహన కార్యక్రమాన్ని మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మందమరి ఏరియా గతంలో రోడ్డు ప్రమాదాల బారిన పడిన కుటుంబాలు ప్రజలతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డీసీపీ ఏ భాస్కర్ పాల్గొని మాట్లాడారు. త్వరలో మందమరి ఏరియాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రయత్నం చేస్తామని, అంతకాలం వరకు అంగడి బజార్ యాపల్ ఏరియాలో ఇక నుండి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. మద్యం తాగి ఓనర్ స్పీడ్తో వాహనం నడిపి ప్రమాదం జరిగితే వాహనదారుడిపై హత్య కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. రాంగ్ సైడ్లో వాహనాలు నడపడం, మితిమీరిన వేగం, మద్యం సేవించడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, రోడ్డు నిబంధనలను పాటించకపోవడం వలననే 90% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందని, పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు, వారిని వాహనాలపై పంపించేటప్పుడు కఠినమైన జాగ్రత్తలు చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ 4 చనిపోయారు మీ ఊరు నుంచి, ఈ సంవత్సరం 3 చనిపోయారు. ఇంకా 2 నెలలు టైం ఉంది. ఈ రోజు నుంచి యాపాల నుంచి ఎవరు కూడా చనిపోవడానికి వీల్లేదు. దానికోసం మనం అందరం కృషి చేయాలంటే ఏంటి, చెప్తుండాలి, అబ్జర్వ్ చేస్తుండాలి. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు ఖచ్చితంగా కల్పిస్తాం. మీరు నా నోటీస్ తీసుకొచ్చినారు, ఖచ్చితంగా అండర్ ప్రాసెస్లో ఉంది, అది మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తాం. కానీ మీరందరూ ఒక ప్రతిజ్ఞ చేయాలి, ఖచ్చితంగా దాన్ని వాడాలి. అది వాడాలి. చాలా వరకు మనలో నిర్లక్ష్యం, మన భారతీయులలో నిర్లక్ష్యం. నేను డేటా ఇప్పుడు మన ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పినట్టు భారతదేశంలో ప్రతి సంవత్సరం 150,000 మంది చనిపోతున్నారు. అందులో ఎక్కువ వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో వాళ్ళు చనిపోతున్నారు. కాలు చేతులు ఎరిగిన వాళ్ళు ఒక 2 లక్షల మంది వారికి ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ మన అనుభవంలోనే ఉన్నది. ఇప్పుడు వ్యాపారంలోనే వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారని చూస్తున్నాం. కాబట్టి మేము ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేపిస్తాము. ఈ రోజు నుంచి యాపాల్లో ఏ ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీరు నాకు ఆ మాట ఇస్తున్నారు అని భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారు. నేషనల్ హైవే అథారిటీస్ జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశాలు పెడుతుంటాము. దాంట్లో ఇవన్నీ ప్రతిసారి మేము రివ్యూ చేస్తున్నాం. దీనికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి కోసం కొన్ని బెల్లంపల్లి దగ్గర కన్నాల ఏరియాల్లో సైడ్ రోడ్డు కూడా అడిగినారు. వాటికి అన్ని ప్రపోజల్స్ పంపించాము. త్వరలో మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి కంపల్సరీ శాంక్షన్ అవుతుంది. నేను మళ్ళీ కూడా కలెక్టర్ గారికి ఈరోజు మళ్ళీ ఒక లెటర్ పెడతాను. నెక్స్ట్ రహదారి భద్రతా కమిటీ సమావేశం 10-15వ తారీఖు ఉంటుంది. ఆ రోజు కూడా ప్రపోజల్ పెడతాము. ఖచ్చితంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఒక సమస్య, ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వాలు మీకు సేవ చేయడానికి ఎప్పుడు వెనకపోవు. ప్రజల దృష్టికి ఆల్రెడీ మేము ప్రపోజల్ ఉన్నది, రన్ అవుతుంది. దొనబండ దగ్గర ఆ డ్రైవరు అంటే ఆడెవడు సర్వీస్ నడిపినవాడు, పెళ్లి పిల్ల అన్న, సొంత అన్ననే. వాడు ఒక 7-8 బీర్లు తాగి ఎవరు కంట్రోల్ చేయమని, వీడు బస్సు నడుపుతారు కదా, ఇంట్లో 60-70 మంది ఉన్నారు ఆ బస్సులో, వీడు నడిపితే ఈ బస్సు ఎట్లా పోతుంది ముందు, కానీ వాడిని ఎవరు కంట్రోల్ చేయలే, తెలుసుకోలేకపోయాను, ఏం అనలేకపోయాను. వాడు బస్సు తీసుకుపోయి దొనబండ కాడ ఒక మర్రి చెట్టు గుద్దితే అక్కడ ఒక 50 మంది చచ్చిపోయారు. గుర్తుంది ఎవరికైనా? దాదాపు 10 years అయింది అనుకో. మెయిన్గా ఈ రోడ్ యాక్సిడెంట్స్ వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దాన్ని కాపాడేందుకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ పెడుతూ ప్రజలకు దీనిపైన ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియపరుస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే ఒక సంవత్సరంలో భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది రోడ్డు యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో భాగంగా 50% మంది 25 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే. అది ఈవినింగ్ 6 గంటల నుంచి 9-10 గంటల వరకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఎందువలన యాక్సిడెంట్స్ అవుతాయని.
దయచేసి మీరందరూ కూడా మీరు చెప్పే మీ పేరెంట్స్, మీ పిల్లలకు, మీ సేవ క్లాసులకు దగ్గర వాళ్ళ అందరూ కూడా చెప్పండి. హెల్మెట్ లేని బండి డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ లేని కారు నడపొద్దు. అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా మంది చూసినట్టయితే చిన్నపిల్లలకు కూడా బండ్లు ఇస్తూ ఉన్నారు. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. తాగి బండి నడుపుతా ఉన్నారు, సెల్ ఫోన్ చేస్తూ బండి నడుపుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఎంత కంట్రోల్ చేస్తే దాదాపు మనం చూసినట్టయితే ఇంతకుముందు ఎంబీ గారు చెప్పారు, మ్యాక్సిమం ఐఐటి ఎక్కువ 80% మానవ. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో వయోజన విద్యాశాఖ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతంగా అమలు చేయడానికి మండల పరిధిలోని ప్రతి గ్రామంలోని 2 ఓబీలు మరియు 1 విఓఏలకు ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వయోజన విద్యా అధికారి ఏ పురుషోత్తం నాయక్, మండల ఎంపీడీఓ ప్రసాద్, డిఆర్డీఏ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పించుట కొరకు వాలంటరీ టీచర్స్ను గుర్తించి వాలంటీర్లకు నిరక్షరాస్యులను కేటాయించడం జరిగిందని అన్నారు. డిఆర్డీఏ ఉద్యోగులు వాలంటీర్లను ప్రోత్సహిస్తూ గ్రామాల్లోని నిరక్షరాస్యులకు చదువు నేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి ఏపీఎం లక్ష్మి, మహిళా సమైక్య అధ్యక్షురాలు అనిత, సిఆర్పీలు రజిత, స్వప్న, వయోజన విద్యాశాఖ డిఆర్పీలు సుమన్, అశోక్ రావు, దండేపల్లి మండల ఓబీ, విఓఏలు తదితరులు పాల్గొన్నారు. 70 మంది చదువు రాకుంటే ఒక ఇంట్లో 5 పిల్లలుంటే, కుటుంబ సభ్యులుంటే, ఆ ఇంట్లో ఒక అందురాలు ఉంటే ఆ ఇల్లు సవ్యంగా గడుస్తుందా? ఆ అందురాలతో నానా తిప్పలు పడతారా? ఇంటి వాళ్ళు పడతారా? లేదు పడతారా? ఆమె మీద ఇల్లు వదిలిపెట్టి ఎక్కడన్నా ఊరికి పోతామా? ఎందుకు? మనిషే కదా ఆమె లేని 2 కళ్ళే కదా, అవునా కదా? ఎందుకు వదిలిపెట్టిపోం? ఇట్లా ఎవరైనా దొంగలు పడ్డా కూడా చూడలేకపోతుంది. మనం వండిన వంటలను కూడా కుక్కలచ్చో నక్కలచ్చో ఏదైనా తినిపోతే కూడా చూడలేకపోతుంది. రకరకాల ఇబ్బంది ఉంటుంది ఒక అందురాలతో. ఒక ఇంట్లో ఒక అందురాలు ఉంటేనే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. భారతదేశంలో మన మంచిర్యాల జిల్లాలో 100కి 65 మంది చదువు రావడం వల్ల 35 మంది అంధులు. చదువు రాని వాళ్ళంటే అంధులతో సమానం, అవునా కదా? ఒక ఇంట్లో ఒక అందురాలు ఉంటేనే ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే ఇంకా మన జిల్లాలో ఇంకా 35 మంది చదువు రాని వాళ్ళు ఉంటే మన మంచిర్యాల జిల్లా ఎట్లా ముందుకెళ్తుంది? అవుతుందా? ముందుకెళ్తుందా? దానికి ఏం చేయాలి? చదువు వచ్చిన మనం అందరము ప్రతి ఒక్కొక్కరు 10 మందికి చదువు చెప్పాలి. ఈచ్ వన్ టీచ్ 10 అనే కాన్సెప్ట్ తోటి ఉల్లాస్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన తెలంగాణలో దాదాపుగా 1 or 2 years నుంచి మనం ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ప్రతి బిఏఓ మీ గ్రామాల్లో 15 నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో ఉల్లాస్ యాప్లో అప్లోడ్ చేసిందంతా మీరే కదా, చేసింది. ఆ చేసిన వాటిలో మన మండలంలో 2962 మందిని మీరు ఉల్లాస్ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ చదువు చెప్పడానికి 282 మంది వాలంటీర్ టీచర్లు కూడా మీరు ట్యాగ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు కూడా దాంట్లో 1 of the పాత్ర మీది కూడా ఉంది. మీరందరూ కోఆర్డినేట్ తోటి ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళి ఉల్లాస్ అక్షర వికాసం, ఈ బుక్ 16 పాఠాలు ఉంటుంది. అక్షర వికాసం బుక్లో వయోజనులు చదువుకునే పద్ధతిలో సులభమైన అక్షరాలతోటి తయారు చేసిన పుస్తకం. దాంట్లో ఎలాంటి కఠిన పదార్థాలు, ద్విత్యాక్షరాలు కానీ కొత్త అక్షరాలు కానీ కఠినమైనవి ఏమీ ఉండవు. సులభమైన అక్షర. మంచిర్యాల పట్టణంలోని సిటీ న్యూరో హాస్పిటల్ 4 సంవత్సరాల యానివర్సరీని వైద్యులు సిబ్బందితో కలిసి ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మల్లేష్ గంప మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా మంచిర్యాల పట్టణ జిల్లా ప్రజలకు సిటీ న్యూరో హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తున్నామని, ఈరోజు 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 4 సంవత్సరాలుగా ఆదరిస్తున్న జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
అంతేకాకుండా రాబో కాలంలో కూడా ఇలాగే సిటీ న్యూరో హాస్పిటల్ ద్వారా ఉత్తమమైన సేవలు అందిస్తామని, ప్రజలకు కూడా అంతే ఆసక్తితో మమ్మల్ని ఆదరిస్తారని కోరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో వైద్యులు సిబ్బందితో కలిసి యానివర్సరీ వేడుకలు నిర్వహించుకున్నారు. నేను మీ డాక్టర్ మల్లేష్ గంప, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాల. ఈ రోజుతో మన సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 4 వసంతాలు కంప్లీట్ చేసుకొని 5వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఎన్ని రోజులుగా మాపై ఆదరాభిమానాలు చూపిస్తున్న మంచిర్యాల జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు, జిల్లా ప్రముఖులకు, సీనియర్ వైద్యులకు అండ్ మీడియా ప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు. ఇకపై మరింత కమిట్మెంట్తో ఇంకా మంచిగా అన్ని రకాల వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తామని తెలియజేస్తున్నాము. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుతో మన సిటీ న్యూరో హాస్పిటల్ 4 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మీ అందరి ఆదరాభిమానాలు, ఆప్యాయతలు ఇలాగే ఉండాలి మా పైన. అలాగే ఎల్లప్పుడూ మీకు ఇంకా సేవలు అందిస్తూనే ఉంటాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్, నేను ప్రశాంత్. సిటీ న్యూరో హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 4వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరాలు అడుగుపెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలానే మీరు అందరూ ఆదరిస్తూ మేము ఇంకా మరింత మెరుగైన వైద్యం అందిస్తూ ఇలానే ముందుకు కొనసాగించాలని, మీ అందరి ఆదరాభిమానాలతో మేము ఇంకా మంచి సేవలు అందించాలని అందరికీ ధన్యవాదాలు. దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 595 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకొని దైవ దర్శనం చేసుకున్నారు. భక్తులకు గూడెం సత్యనారాయణ స్వామి కార్యనిర్వాహక అధికారి సంకటనల శ్రీనివాస్ మరియు ఆలయ పూజారులు, ఆలయ సిబ్బంది భక్తులకు మంచినీటి వసతి, నీడ కోసం టెంట్లు, క్యూ లైన్లు, ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి సంకటనల శ్రీనివాస్ తెలిపారు. తిర్యాని మండల కేంద్రంలో శనివారం రోజున అడవి పందుల గుంపు రోడ్డు మీదికి వచ్చి బీభత్సం సృష్టించాయి. రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులను ఢీకొట్టుకుంటూ పరుగులు తీశాయి. ఇదే సమయంలో వీధుల్లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన ఎనిమల్ ట్రాకర్ బొజ్జీరావును ఓ పంది వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఢీకొట్టి సమీప ఓ గృహంలోకి గల బావిలో పడిపోయింది. దీంతో గాయాల పాలైన బొజ్జీరావును సిబ్బంది, గ్రామస్తులు హుటాహుటిన తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫారెస్ట్ సిబ్బంది సుమారు 4 గంటల పాటు శ్రమించి గ్రామస్తుల సహాయంతో బావిలో పడిన అడవి పందిని ఎట్టకేలకు బయటికి తీశారు. దీంతో సమీప గృహాల ప్రజలతో పాటు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ శ్రీనివాస్, ఎఫ్ఎస్ఓ ఉజ్వల ప్రసాద్, ఎఫ్బిఓ నరేందర్, శ్రీలేఖ, మహేష్, నాగార్జున, మనోహర్, అటవీశాఖ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కోర్టు కేసుల పరిష్కారం. మంచిర్యాల సిటీ న్యూస్తో జిల్లా జడ్జి వీరయ్య. మందమరి యాపల్ ఏరియాలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. రోడ్డు భద్రత నియమ నిబంధనలపై మాట్లాడిన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్. బెల్లంపల్లి పట్టణంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఉద్రిక్తత. పోలీస్ బందోబస్తుతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.